హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఉన్న ఒక డౌట్ ఏంటంటే, మనం ఎన్నెన్నో వస్తువులను మన జీవితకాలంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ వాటికి ఫిక్స్డ్ రేట్ అనేవి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పులు కొన్నాం అనుకో, లేకపోతే కూలర్ కొన్నాం, ఫ్రిడ్జ్ కొన్నాం, వాటికేమో ఫిక్స్డ్ రేట్ అని పెడతారనమాట. అంటే ఇంత ఉంటే ఎంతో కష్టపడి రైతు పండించే తన పంటకు మాత్రం ఎప్పుడు కూడా ఫిక్స్గా రేట్ అనేది ఉండదు. మ్యాక్సిమం ముందు సంవత్సరంకి వెళ్ళి ఈ సంవత్సరంకి ఎక్కువనో తక్కువనో అనే విధంగా కాకుండా తక్కువనే రేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. తగ్గిస్తూ ఉంటారు. రైతుకి ఎప్పుడు కూడా చాలా తక్కువ రేట్ అనేది వాళ్ళకు దిగుబడి సరిగా రాదన్నమాట. వాళ్ళకు కూడా మనకు సినిమా టికెట్లు ఏ విధంగా అయితే పెంచుతున్నారో ఆ విధంగా మనకు ఈ పంటల రేట్లను కూడా పెంచాలని నేను అనుకుంటున్నాను. ఇది అందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే రైతు అనేవాడు చాలా కష్టపడి మరి పంటలను పండించడం జరుగుతుంది. అందుకని ఈ విధంగా పెంచాలని నేను అనుకుంటున్నాను రేట్లు. మనం పండించి వేరే వాళ్ళకు ఈ విధంగా పంటలు అమ్ముతాం కదా, అప్పుడు వాళ్ళు మనకంటే ఎక్కువ లాభంతో వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మన దగ్గర నుంచి చాలా తక్కువ రేటు, తక్కువ ప్రైస్కి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఫిక్స్డ్ రేట్ మనకు కూడా కావాలా వద్దా? రైతులకు కూడా ఆదుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఈ వీడియో ఇండియాలో అనేది చేయడం జరుగుతుంది. దయచేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఏందో ఏమో కానీ చాలా ఎండలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. చలి అనేది కూడా చాలా ఎక్కువ ఉండే, వర్షం కూడా ఎక్కువ పడి అప్పుడు వర్షాకాలంలో కూడా చాలా నష్టపోయిన పంట అనేది పత్తి పంట, మరి ఇతర పంటలు అట్లా. సరే బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందరు కూడా నాకు ఒక క్వశ్చన్ మీద అయితే కామెంట్ చేయండి. రైతులకు ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండాలా వద్దా ఈ పంటలకు అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.